ఎక్స్ప్లెయిన్ చేస్తా విన్. సినిమా మొదలెట్టేది ఫ్యూచర్ లో. మన భూమి బాగా పాడైపోయి ఉంటది. పొల్యూషన్ తో పంటలు పండవు, గాలి పీల్చడానికి కూడా తిప్పలైపోతది. మనుషులు బతకడానికి తిండి లేక అల్లాడిపోతుంటారు. అప్పుడే మన హీరో కూపర్, మాథ్యూ మెక్కొనాహే. ఒకప్పుడు నాసా పైలట్, ఇప్పుడేమో రైతు. ఆయన కూతురు మర్ఫ్ చాలా తెలివైన పిల్ల. సైన్స్ అంటే పిచ్చి. మర్ఫ్ వాళ్ళ రూమ్ లో దెయ్యం ఉందని చెప్తాడు. కానీ కూపర్ దాన్ని సైన్స్ లెక్కల్లో చూస్తాడు. మర్ఫ్ దెయ్యం అనుకున్నది దెయ్యం కాదు, సిగ్నల్స్. ఆ సిగ్నల్స్ ని డీకోడ్ చేసి కూపర్ అనుకోకుండా నాసా సీక్రెట్ బేస్ ని కనుక్కుంటాడు. అక్కడ ప్రొఫెసర్ బ్రాండ్ మైకేల్ కేన్ ని కలుస్తాడు. నాసా వాళ్ళు సీక్రెట్ గా ఒక ప్లాన్ వేస్తారు. ఒకటి, ప్లాన్ ఎక్స్ గ్రావిటీ ఈక్వేషన్ సాల్వ్ చేసి మనుషుల్ని భూమి నుంచి వేరే చోటికి తరలించడం. 2, ప్లాన్ బి, భూమికి బదులుగా ఇంకో గ్రహాన్ని కనుక్కుని అక్కడ మనుషులు బతికేలా చేయడం. ఇక కూపర్ పైలట్ గా సెలెక్ట్ అయి ఎండ్యూరెన్స్ అనే స్పేస్ షిప్ లో అంతరిక్ష ప్రయాణం మొదలెడతాడు. సాటర్న్ దగ్గర ఒక వింతైన వార్మ్ హోల్ ని కనుక్కుంటారు. వార్మ్ హోల్ లోకి వెళ్లి వాళ్ళ మొదటి గమ్యస్థానం మిల్లర్ ప్లానెట్ కి వెళ్ళాలి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. మిల్లర్ ప్లానెట్ లో నీళ్లు తప్ప ఇంకేమీ ఉండదు. గ్రావిటీ కూడా చాలా ఎక్కువ. అక్కడ 1 గంట ఉంటే భూమి మీద 7 సంవత్సరాలు గడిచిపోతాయి. టైం డైలేషన్ కాన్సెప్ట్ ని ఇక్కడే చూపిస్తారు. టీమ్ ప్లానెట్ మీద దిగిన వెంటనే సునామీ వచ్చి వాళ్ళని అటాక్ చేస్తారు.